శివపురాణము 8వ రోజు త్రిపురాసురులు మరియు జలంధరుడు. త్రిపురాసురులు. గురుదేవా, త్రిపురాసురులు అంటే ఎవరు? వారు ఏ విధంగా సంహరించబడ్డారో వివరించండి అని అడిగాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. దితికశ్యపుల కుమారుడు వజ్రాంగుడు, అతని భార్య వరాంగి. వీరి కుమారుడు తారకాసురుడు. బ్రహ్మ వరప్రసాది, ముల్లోకాలను గడగడలాడించిన దానవేంద్రుడు. చివరకు ఉమామహేశ్వర్ల పుత్రుడు దేవసేనానైన కుమారస్వామి చేతిలో మరణించాడు. తారకాసురునికి 3 కుమారులు. వారు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి, తారకుడు. మరణించగానే అతని భార్య కుమారులను తీసుకొని పాతాళానికి పారిపోయింది. అక్కడే వారిని పెంచి పెద్ద చేసింది. శుక్రాచార్యుని వద్ద విద్యాబుద్ధులు నేర్పించింది. బాలురు దినదిన ప్రవర్తమానమై సకల శాస్త్ర కోవిదులైనారు. తమ తండ్రి మరణ వృత్తాంతము తల్లి వల్ల పూర్తిగా తెలుసుకున్నారు. తండ్రి మరణానికి కారణమైన దేవతల మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకొని మేరు పర్వతం దగ్గర పరమేష్ఠిని గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. రాక్షస ప్రముఖులందరూ అడిగినట్లే చావు లేకుండా వరం కావాలి అన్నారు దానవులు. అది మాత్రం సాధ్యం కాదు. ఎందుచేతనంటే నాకే శాశ్వతత్వము లేదు. బ్రహ్మకల్పము పూర్తిగానే కాగానే నేను కూడా వెళ్ళిపోతాను. అట్టి నేను నాకు సాధ్యం కాని దాన్ని మీకెలా ఇవ్వగలను? ఇంకేదైనా వరం కోరుకోండి అన్నాడు. ఆలోచించారు తారకాసురుని పుత్రులు. పరమేష్ఠి, రథము కాని రథమెక్కి, ఎల్లు కాని విల్లు ధరించి, నారి కాని వారిని తాడిగి బాణము గాని బాణము సంధించి ఒక్క దెబ్బతో చంపగల వీరుని చేతియందు తప్ప మాకు మరణం లేకుండా వరం ప్రసాదించు అన్నారు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. విధాత, అంతేకాదు, మేం 3 నివసించడానికి సకల సదుపాయాలు కలిగి లోహ నిర్మితమై కామగమనం కల 3 పురములు కావాలి. సకల ఐశ్వర్యాలకు సకల భోగాలకు ఆ పురములు నెలవుగా ఉండాలి అన్నారు. వారి కోరికలను అనుగ్రహిస్తూ ఆ 3 పురములు ఒకచోట ఎప్పుడూ కలియరాదు. అలా గనక కలిస్తే అవి నాశనమైపోతాయి అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ వలన వరాలు పొంది విశ్వకర్మను పిలిపించి గగన విహారం చేసే 3 లోహ పట్టణాలు నిర్మించమన్నారు. త్రిపురాసురులు నిర్మించాడు విశ్వకర్మ. వాటిలో ఎక్కి తలో దిక్కుకు బయలుదేరారు తారకుని కుమారులు. ఈ రకంగా గగన విహారం చేస్తూ భూలోకంలోని పట్టణాల మీద వాటిని ఒక్కసారిగా దించేవారు. దాంతో ఆ పట్టణాలు జనవాసాలు సర్వనాశనమైపోయేవి. అమితానందంతో మళ్ళీ పైకి ఎగిరిపోయేవారు రాక్షసులు. ఈ రకంగా ఆ రాక్షసులు త్రిపురములలో సంచరిస్తున్నారు కాబట్టి త్రిపురాసురులు అని పిలువబడ్డారు. త్రిపురాసురుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దేవతలు, మునులు, ఋషులు, సాధవులు, సజ్జనులు ఉన్న చోట ఆ పురములను దింపి ఆ ప్రదేశాలను నాశనం చేస్తున్నారు. జన నష్టం కలిగిస్తున్నారు. మహర్షులు, దేవతలు అంతా కలిసి బ్రహ్మ వద్దకు పోయి త్రిపురాసురుల దౌర్జన్యాన్ని వివరించారు. బ్రహ్మ వారందరితో కలిసి శ్రీహరిని సమీపించి తారకాసురుని కుమారులు లోకాలను పీడిస్తున్నారని, లోకాలను రక్షించమని వేడుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, దేవతలారా, మహర్షులారా, త్రిపురాసురులు రాక్షసులు అన్నది నిజమే. కానీ వారు శివభక్తులు, వేదాంగ విధులు, నిత్యాగ్నిహోత్రములను నిర్వర్తిస్తారు. వైదిక కర్మలను శాస్త్రానుసారము ఆచరిస్తారు. కాబట్టి వారిని చంపటము ఏమాత్రం వీలు కాదు. కాబట్టి వారిని వంచించి ధర్మ మార్గం నుండి తప్పించి అంతమొందించాలి. దీనికి ఒక ఉపాయం ఉన్నది. బౌద్ధ మతాన్ని సృష్టించి శిష్య ప్రశిష్యులతో త్రిపురములయందు సభలను ఏర్పాటు చేసి బౌద్ధ మత ప్రచారం కావించండి.
నేను సమయం చూసి వారిని సంహరిస్తాను అన్నాడు. దేవతల వ్యూహం ప్రకారం త్రిపురములందు బౌద్ధ మతము బాగా ప్రచారం పొందింది. సృష్టి అంటే స్త్రీ పురుష సంయోగము, వర్ణ వ్యవస్థ, ఆచార వ్యవహారాలు, నియమ నిష్టలు మానవ కల్పితాలు. దేవుడు అనేవాడు లేడు, కర్మలకు అర్థం లేదు, వేదాలు కొందరు స్వార్థపరులు వ్రాసుకున్న గ్రంథాలు. ఈ రకమైన ప్రచారము త్రిపురాసులకు కూడా నచ్చింది. వారికి వినాశకాలం దాపురించింది. విపరీత బుద్ధులు పుట్టినాయి. అప్పటిదాకా వల్లే వేసిన వేదాలు పనికి మాలినవైనాయి. నియమ నిష్టలు గంగలో కలిసిపోయినాయి. వావి వరుసలు లేవు, వర్ణ వ్యవస్థ లేదు, ధర్మ బస్టు పట్టిపోయింది, కర్మలు గాలిలో కలిసిపోయాయి. ఈ అదను కోసమే వేచి ఉన్నారు దేవతలు. విష్ణుమూర్తి నాయకత్వంలో పినాకపాణి దగ్గరకు పోయి త్రిపురాసురులను సంహరించి లోకాలను రక్షించమని వేడుకున్నారు. బ్రహ్మవరం ఇచ్చినట్లుగానే భూమి రథము, రవిచంద్రులు రథచక్రాలు, 4 వేదములు హయములు, బ్రహ్మదేవుడు సారథి, మేరు పర్వతము విల్లు, శ్రీహరి శస్త్రము. ఈ రకంగా రథమెక్కి పరమేశ్వరుడు త్రిపురాసురుల మీదికి యుద్ధం ప్రకటించాడు. పాశుపతాస్త్రాన్ని సంధించి త్రిపురాసురులను వధించాడు. 3 పురములు కూడా బూడిద రాసులైపోయినాయి అంటూ త్రిపురాసుర సంహారాన్ని వివరించాడు రత్నాకరుడు. జలంధరుడు. గురువర్య, జలంధరుడు ఎవరు? అతని జన్మమెట్టిది? అతడెలా సంహరించబడ్డాడో వివరించండి అంటూ అడిగాడు నారాయణ భట్టు. చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. జలంధరుని జన్మ వృత్తాంతము విచిత్రముగా ఉంటుంది. దక్ష యజ్ఞ సమయములో సతీదేవి యోగాగ్నిలో భస్మమైపోయింది. ఆ మాటలు విన్న ఈశ్వరుడు విరాగి అయి దేశాల వెంట తిరిగి తిరిగి చివరకు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటున్నాడు. ఈ లోపల వజ్రాంగుడికి తారకుడు జన్మించాడు. అతన్ని సంహరించటానికి పార్వతీ పరమేశ్వర్ల వివాహం కావాలి. వారి కుమారుడు కుమారస్వామి చేతిలోనే తారకాసురుడు మరణిస్తాడు. పరమేశ్వరి పర్వతరాజింట పార్వతిగా జన్మించింది. ఆమె శివుణ్ణి తప్ప అన్నిని వివాహమాడనని ఖచ్చితంగా చెప్పేసింది. శివుడు విరాగి అయి తపోదీక్షలో ఉన్నాడు. విరాగి అయిన శంకరుని మనస్సు మార్చేందుకు మన్మధుడు ప్రయత్నించాడు. శివుడికి ఆగ్రహం వచ్చింది. ఈశ్వరుని కోపాగ్నికి మన్మధుడు భస్మమైపోయాడు. మన్మధుడిని భస్మం చేసిన తర్వాత మిగిలిన శివుని నేత్రాగ్ని సముద్రంలో పడింది. అప్పుడు పెద్ద ధ్వని వినపడింది. ఆ శబ్దానికి లోకాలన్నీ గడగడలాడిపోయాయి. భయకంపితులైన దేవతలు బ్రహ్మ దగ్గరకు పరిగెత్తారు. బ్రహ్మదేవుడు దేవతలను వెంట పెట్టుకొని సముద్రుని వద్దకు వచ్చి ఆ శబ్దం ఏమిటి అని అడిగాడు. అప్పుడు సముద్రుడు శివుని త్రేతాగ్ని సముద్రంలో పడిన సంగతిని వివరించి ఆ అగ్ని నుండి ఒక బాలుడు జన్మించాడు అని బాలుడిని చూపించి అతడికి నామకరణం చేసి జాతకం చెప్పమని అడిగాడు. వీడు జలాంతర్భాగా నివసిస్తున్నాడు కాబట్టి జలంధరుడు. వీడి నామధేయం. వీడు లోక కంటకుడవుతాడు, ఈశ్వరుని చేతిలోనే మరణిస్తాడు అని చెప్పాడు బ్రహ్మ. ఈశ్వరుని క్రోధాగ్ని జ్వాలల నుండి పుట్టినవాడు కావడం చేత తమోగుణ ప్రధానుడైనాడు. రాక్షస కృత్యాలు చెయ్యటం వలన రాక్షసుడైనాడు. ఈ రకంగా జలంధరుడు అసురుడైనాడు. క్రమేణా పెరిగి పెద్దవాడైనాడు. గొప్ప తపోసపన్నుడు. యుక్త వయసు రాగానే కాలనేమి కుమార్తె బృందానిచ్చి జలంధరుడికి వివాహం చేశారు. ఒకనాడు జలంధరుడు కొలువ తీర్చి ఉండగా రాక్షస గురువైన శుక్రాచార్యుడు అక్కడికి వచ్చాడు. వచ్చిన ఆచార్యుడిని సగౌరవంగా ఆహ్వానించి విశేషాలు ఏమిటి అని అడిగాడు దానవేంద్రుడు. రాజా, ఏమని చెప్పుదును? జరిగినవి జరుగుతున్నవి అన్నీ దుఃఖ కారణాలే. పూర్వకాలంలో దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మధించారు. దానిలో నుండి ఉచ్చైశ్వరము పుట్టింది. దాన్ని దేవతలు తీసుకున్నారు. ఐరావతము పుట్టింది. దాన్ని దేవతలే తీసుకున్నారు. కామధేనువు కల్పవృక్షం పుట్టినాయి. వాటిని కూడా దేవతలే తీసుకున్నారు. చివరికి అమృతం పుట్టింది. దాన్ని కూడా దేవతలే ఆరంభించారు. అమృతం తాగిన రాహును చంపేశారు.
అలా ఆనాడు జరిగింది. హిరణ్యకశ్యప హిరణ్యాక్షులను ఇంకెందరో దానవ శ్రేష్ఠులను సంహరించారు. పోని ఇప్పుడు చూడు, వైకుంఠాన్ని శ్రీహరి ఆక్రమించి ఉన్నాడు. కైలాసంలో ఈశ్వరుడున్నాడు. దేవేంద్రుడు స్వర్గాన్ని పాలిస్తున్నాడు. ఈ రకంగా దేవతలు సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ మనలను అడవులలోకి నెట్టివేశారు. బల పరాక్రమాలు కలిగిన దానవేంద్రుడు, నువ్వు రాజుగా ఉండగా కూడా ఈ అన్యాయం ఇలా కొనసాగవలసిందేనా అన్నాడు. గతం నుంచి దేవతలు రాక్షసులకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఈ మాటలు తలుచుకోగానే జలంధరుని రక్తం వేడెక్కింది. వెంటనే గస్మరుడు అనే రాక్షసుని పిలిచి ఇంద్రుని దగ్గరకు దూతగా వెళ్ళి రమ్మన్నాడు. గస్మరుడు ఇంద్రుని వద్దకు పోయి, దేవేంద్ర, ఇంతకాలం నువ్వు స్వర్గ సుఖాలు అనుభవించావు. ఇక స్వర్గాధిపత్యం దానవేంద్రుడైన జలంధరునికి ఇవ్వు, లేకపోతే యుద్ధం తప్పదు అన్నాడు. ఆ మాటలు విన్న ఇంద్రుడు పగలబడి నవ్వుతూ, ఇంతకుముందు ఎంతమంది రాక్షసులు పుట్టలేదు, వారందరినీ విష్ణుమూర్తి సంహరించలేదా? ఇప్పుడు అంతే. జలంధరుడికి చేతనైతే యుద్ధం చేసి స్వర్గాన్ని గెలుచుకోమను అన్నాడు. ఇంద్రుని మాటలు దూత ద్వారా విన్న జలంధరుడు కోపోద్రిక్తుడై ముందుగా వైకుంఠం మీదకి దండెత్తాడు. విష్ణువు పారిపోయి మానస సరోవరం చేరాడు. తర్వాత స్వర్గం మీద దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించాడు. జలంధరుడు, స్వర్గాధిపతి ఇంద్రుడు అరణ్యాలకు పారిపోయాడు. దేవతల పక్షాన యుద్ధం చేసేవారు లేరు. ఏం చేయాలో అర్థం కాలేదు దేవతలకు. ఇంతలో నారద మహర్షి వారి దగ్గరికి వచ్చాడు. మహర్షితో తమ బాధలు మొరపెట్టుకున్నారు దేవతలు. నారద మునీంద్ర, జలంధరుని బాధలు వదలలేకుండా ఉన్నాం. అతడితో యుద్ధం చేసే వాళ్ళు కూడా లేరు. ఏం చేయాలో మాకు పాలుపోవడం లేదు. నువ్వే మాకు దారి చూపించు అని వేడుకున్నాడు. అప్పుడు నారదుడు దేవతలతో, జలంధరుడు గొప్ప భక్తుడు, వేదాంగ విధుడు, బ్రహ్మ వరప్రసాది. ఈ కారణం చేత అతన్ని యుద్ధంలో గెలవటం చాలా కష్టం. పైగా అతడి భార్య బృంద పరమేశ్వరి భక్తురాలు, మహాపతివ్రత. ఆమె పాతివ్రత్యం చెడితేనే గాని జలంధరుడు మరణించడు. మీరంతా పరమేశ్వరుని ఆరాధించండి, నాకు చేతనైంది నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. నారదుడు అలా లోక సంచారం చేస్తూ జలంధరుని ఆస్థానానికి వచ్చాడు. నారద మహర్షిని ఉచిత రీతిని గౌరవించి లోకాలలో విశేషాలు ఏమిటి అన్నాడు. దానికి నారదుడు, రాక్షస రాజా, నీ పాలనలో దేశం సుభిక్షంగా ఉంది. సకాలంలో ఎండలు కురుస్తున్నాయి, వానలు పడుతున్నాయి. నువ్వు దేవతలను జయించావు, స్వర్గాన్ని ఆక్రమించావు, వైకుంఠం కైలాసం కూడా కైవశం చేసుకున్నావు. దానవేంద్ర, ఇప్పుడు లోకంలో గొప్ప వస్తువులన్నీ నీ దగ్గరే ఉన్నాయి. ఇంద్రుణ్ణి ఓడించి ఐరావతము, ఉచ్చైశ్వరము నీ ఆధానం చేసుకున్నావు. మహత్తర శక్తి గల కామధేనువు, కల్పవృక్షము నీ ఆధీనంలో ఉన్నాయి. అష్టదిక్పాలకులు నీ అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఈ రకంగా లోకంలో ప్రశస్తమైనవన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి. కానీ చిన్న లోపం కనిపిస్తుంది అన్నాడు. అంతవరకు తనను గురించిన పొగడ్తలు ఆనందంగా విన్న జలంధరుడు ఆ లోపం ఏమిటో తెలుసుకోవాలన్న ఆతృతతో, ఏమిటి మునీంద్ర, ఏమిటి ఆ లోపం అన్నాడు. దానికి నారదుడు, అది పెద్ద లోపమేమి కాదు, ప్రశస్తమైన వస్తువులన్నీ నీ దగ్గరే ఉన్నాయి. కాకపోతే అందాల రాశి, లోకోత్తర సౌందర్యవతి, అపరంజి బొమ్మ, ఆమె మాత్రం నీ దగ్గర లేకుండా వేరొకరి దగ్గర ఉన్నది అన్నాడు. ఆ మాటలు వినగానే ఆ స్త్రీ మీద వ్యామోహం ఒక ప్రక్క, ఆమెను స్వాధీనపరచుకోలేకపోయానని అవమానం ఇంకొక ప్రక్క పీడించసాగాయి. ఇక ఉండబట్టలేక, ఆ సౌందర్య రాశి ఎక్కడున్నది అని నారదుని అడిగాడు. దానవేంద్ర, ఆమె ప్రస్తుతం పరమేశ్వరుని భార్యగా ఉన్నది. అయినా పరమేశ్వరుణ్ణి జయించి ఆమెను వశం చేసుకోవడం కష్టమైన పనేమో. పోనీలే అంటూ కనిపించకుండా జలంధరుణ్ణి రెచ్చగొట్టాడు నారదుడు. ఈ మాటలు రాక్షసేంద్రుని మీద బాగా పనిచేసినాయి. వెంటనే పరమేశ్వరునితో యుద్ధం ప్రకటించాడు. ఒక ప్రక్క యుద్ధం జరుగుతుంది. తాను శంకరుని వేషం ధరించి కొంతమంది రాక్షసుల చేత మాయా గణపతి వేషం వేయించి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి శంకరుడు వచ్చాడని గణపతితో వర్తమానం పంపాడు.
యుద్ధం జరుగుతుండగా శంకరుడు ఎలా వస్తాడు అని అనుమానం వచ్చిన పార్వతీదేవికి రాక్షసుల నిజస్వరూపం తెలిసింది. దాంతో వారు పారిపోయారు. అప్పుడు పార్వతీదేవి విష్ణుమూర్తికి వర్తమానం పంపి, జలంధరుని భార్య బృంద మహాపతివ్రత, ఆమె పాతివ్రత్యాన్ని గనక పాడు చేయకపోతే జలంధరుడు మరణించడు, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పని చూడు అన్నది. బృంద దీక్షలో ఉండి పరమేశ్వరుని ధ్యానిస్తుంది. విష్ణువు జలంధరుని రూపంలో వెళ్ళి ఆమె పాతివ్రత్యానికి భంగం కల్పించాడు. పరమేశ్వరుడు పాశుపతంతో జలంధరుని సంహరించాడు అంటూ జలంధరుని వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు. రేపటి శీర్షికలో సతీ తులసి. ఓం నమ శివాయ.